హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్ లెమన్ ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ ప్రీమిక్స్ పౌడర్తో సమ్మర్లో 2 మినిట్స్లో లెమన్ షర్బత్ చేసుకోవచ్చండి. ఈ పౌడర్ని సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు. నీరసంగా ఉన్నప్పుడు కానీ లేదా పిల్లలు తాగాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈ పౌడర్తో షర్బత్ రెడీ చేసుకోవచ్చండి. సమ్మర్లో బాడీ ఎక్కువ డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి నిమ్మకాయలతో ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో షర్బత్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా నిమ్మకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి పొడిగా తడి లేకుండా తుడిచిపెట్టుకోండి. తోలు పలచగా ఉన్న ఫ్రెష్ నిమ్మకాయల్ని మాత్రమే తీసుకోండి. ఎప్పుడైనా నిమ్మకాయలు తోలు పలచగా ఉంటే రసం ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయని తీసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని నిమ్మకాయల్ని కట్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకుని దానిలో స్క్వీజర్ సహాయంతో జ్యూస్ తీయండి. చేతితో పిండేటట్టయితే గింజల్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా తీసిన నిమ్మరసాన్ని మెజర్మెంట్ కోసం ఏదైనా గ్లాసు కానీ కప్పు కానీ తీసుకుని కొలుచుకోండి. నాకైతే 1 కప్పు జ్యూస్ వచ్చిందండి. 1 కప్పు నిమ్మరసానికి 3 కప్పులు పంచదార పడుతుందండి. ఇప్పుడు 2 వెడల్పున్న అంచున్న ప్లేట్లు తీసుకుని ఒక్కొక్క ప్లేట్లో 1/2 కప్పు చొప్పున 2 ప్లేట్లలో నిమ్మరసాన్ని పోసుకుంటున్నానండి. ఇలా 1 కప్పు జ్యూస్ని 2 ప్లేట్లలో పోసుకున్న తర్వాత 1 కప్పు నిమ్మరసానికి 3 కప్పులు షుగర్ చొప్పున 2 ప్లేట్లలోని నిమ్మరసంలో కలపండి. మీరు ఏ కప్పుతో నిమ్మరసం కొలుచుకున్నారో అదే కప్పుతో షుగర్ను కూడా వేసుకోండి. షుగర్ ఇలా తీసుకుంటే నార్మల్ స్వీట్ ఉంటుందండి. మీకు ఇంకా స్వీట్గా కావాలంటే ఇంకో కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మరసంలో షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ని కలిపి కరగబెట్టకుండా షుగర్ని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇలా పలచగా వేసుకోవడం వల్ల డ్రై అవ్వడానికి తక్కువ టైం పడుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ప్లేటుని 2 డేస్ వరకు కదపకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఇది ఫ్యాన్ గాలికి మాత్రమే డ్రై అవ్వాలండి, ఎండలో పెట్టకూడదు. 2 డేస్ ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత కొంచెం డ్రై అయ్యి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా డ్రై అయిన తర్వాత స్పూన్తో కానీ గరిటెతో కానీ ఈ విధంగా పైకి కిందకి కలపండి. మనం 2 డేస్ తర్వాత కలపకుండా ఉన్నామంటే అది పూర్తిగా గట్టిపడి ప్లేట్కి స్టిక్ అయిపోతుందండి. ఈ విధంగా కలిపిన తర్వాత మరో 2 రోజులు ఆరబెట్టండి. తొందరగా ఆరిపోవాలంటే దీన్ని ప్రతిరోజు కలుపుతూ ఉండండి. 4వ రోజుకి ఈ విధంగా గట్టిపడుతుందండి. దీన్ని మరలా గరిటెతో అంతా కలపండి. ఇది పూర్తిగా ఆరాలంటే ఇంకా 2 రోజులు టైం పడుతుంది కాబట్టి మరలా ఫ్యాన్ కింద ఆరబెట్టండి. కరెక్ట్గా 6 డేస్కి ఇలా పూర్తిగా ఆరిపోయిందండి. చేతిలోకి తీసుకు చూస్తే తేమ ఏమీ చేతికి అంటకుండా ఉండే వరకు ఆరబెట్టుకోండి. ఇది పూర్తిగా ఆరిపోయింది కాబట్టి ఇప్పుడు పౌడర్ని తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కొంచెం కొంచెంగా ఈ క్రిస్టల్స్ వేసుకుని మెత్తని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడలోకి ఈ పొడిని వేసుకుని జల్లించండి. ఇలా పూర్తిగా జల్లించిన తర్వాత వచ్చిన క్రిస్టల్స్ని మరలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన క్రిస్టల్స్ అన్నీ గ్రైండ్ చేసి జల్లించండి. ఇలా జల్లించుకున్న పొడిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని పొడంతా సాల్ట్ కలిసేటట్టు మొత్తం కలపండి. సాల్ట్ వేయడం వల్ల లెమన్ జ్యూస్ టేస్ట్తో పాటు స్వీట్నెస్ కూడా పెరుగుతుందండి. ఇలా పూర్తిగా కలుపుకొని ఇప్పుడు ఈ పొడిని ఒక తడిలేని గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చండి. అంతేనండి, లెమన్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిందండి. ఇప్పుడు ఈ పౌడర్తో షర్బత్ ఎలా చేయాలో చూద్దామా. 2 గ్లాసులు తీసుకుని వాటిలో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇప్పుడు 2 to 3 స్పూన్స్ లెమన్ పౌడర్ వేసుకుని
ఒక గ్లాసులో మింటు, ఒక గ్లాసులో సబ్జా గింజలు వేసుకోండి. వాటితో పాటు లెమన్ స్లైసెస్ కూడా వేసుకుని గ్లాసులో వాటర్ కానీ సోడా కానీ యాడ్ చేసుకుని కలపండి. మనం ఆల్రెడీ జల్లెడ పట్టి తీసుకున్నాం కాబట్టి త్వరగా కరిగిపోతుంది. అంతేనండి, చల్లని లెమన్ షర్బత్ 2 నిమిషాల్లో తయారైంది. పిల్లలు లెమన్ జ్యూస్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు 2 మినిట్స్లో ఈ పౌడర్తో లెమన్ జ్యూస్ చేసి ఇవ్వండి. ఈ ఇన్స్టెంట్ లెమన్ ప్రీమిక్స్ పౌడర్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.